హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. ఈరోజు మనం స్వీట్ పొటాటో అండ్ రాడిష్ పరాతా ఎలా చేయాలో చూద్దాము. హైలీ న్యూట్రిషియస్ బెనిఫిట్స్, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసి, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసి, అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా, అండ్ పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది. మరి దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో ఇలాగా 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను. దీంట్లో ఉప్పు తగినంత, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, అండ్ 1/2 టీ స్పూన్ వాము ఉంటుంది కదండి, అది కొంచెం నలుపుకొని వేసుకోండి. ఇలా చేత్తో బాగా కలిపేసుకోండి. ముందు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. అండ్ నేను క్యారెట్, రాడిష్ అండ్ స్వీట్ పొటాటో ఈ 3 ముందే నేను ఉడకపెట్టేసుకున్నానండి. ఉడకపెట్టేసుకుని దీంట్లో వేసుకుంటున్నాను అనమాట. నేను అన్నీ కొంచెం కొంచెంగానే వేసుకుంటున్నాను. ఒక 1/2 క్యారెట్ వేసుకున్నాను, ఒక హాఫ్ స్వీట్ పొటాటో వేసుకున్నాను, అండ్ పావు ముల్లంగి, యాక్చువల్గా అర కూడా కాదు, పావు ముల్లంగి వేసుకున్నాను ఇక్కడ నేను. ఇవన్నీ ఈ గోధుమ పిండిలోకి బాగా మ్యాష్ అయిపోయేటట్టు కలుపుకోండి. ఆల్రెడీ బాయిల్ చేసేసాం కదా, ఫాస్ట్గానే అయిపోతుంది మనకి. ఇది బాయిలింగ్ కూడా మీరు కుక్కర్ ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ విజిల్స్ అయినా బాగా ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. ఒకసారి ఇలాగ పూర్తిగా కలిపేసుకున్న తర్వాత, బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి తగినంత కారం, నేను ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇక్కడ. ఇది నేను లంచ్ బాక్స్కి మా అబ్బాయికి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో అందుకనే చాలా లైట్గా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను. దీంట్లో ఇప్పుడు మనము నీళ్ళు, మనం ఏదైతే స్వీట్ పొటాటో ఇది ఉడకపెట్టుకుంటాం కదా వాటర్, ఆ వాటర్ని దీంట్లో వేసుకుని గోరువెచ్చని నీళ్ళు వేసుకుని కలుపుకోండి. దీన్ని ఇలా నీట్గా కలిపేసుకుని ఒక డౌ లాగా ఫామ్ చేసేసుకోండి. కొద్దిగా నీళ్ళు పోసుకోండి, ఒక్కసారి నీళ్ళన్నీ పోసేసుకోవద్దు. ఎందుకంటే జారుడు అయిపోయిందంటే మీకు మళ్ళీ పిండింగ్ కొంచెం వేయాల్సి వస్తుంది. సో చూసారు కదా, ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. మీకు పరాయితే అయితే చాలా మెత్తగా వస్తుందండి, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ అంతా మనం వేసాం కదా దానివల్ల. ఇప్పుడు దీన్ని చపాతీలాగా నార్మల్గా రోల్ చేసేసుకోండి. కొంచెం గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకుని అంటుకోకుండా నార్మల్గా రోల్ చేసేసుకోండి చపాతీలాగా. షేప్ వస్తుందా లేదా, రౌండ్ షేప్ అనేది కంగారు పడద్దు. మీరు ఎలా చేయగలిగితే అలా చేయండి. నేను చిట్కా చెప్తాను మీకు తర్వాత, మీకు అన్నీ ఈవెన్గా రావటానికి. ఒకసారి ఇలా చపాతీ తీసేసుకున్న తర్వాత మీకు మూతలు ఉంటాయి కదండి, స్టీల్ డబ్బా మూతలు, ఇలాగ ఒక మూత తీసుకుని ఇలా పెట్టుకుని దాన్ని ఇలాగ చుట్టూరు ఇలాగ కట్ చేసేసుకోండి. బెస్ట్ మెథడ్ అండి, మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలి అంటే ఇది బెస్ట్ మెథడ్. ఇప్పుడు ఈజీగా మూత పైకి వచ్చేస్తుంది, తీసేసుకోండి. చూసారు కదా రౌండ్ ఎంత గుండ్రంగా వచ్చినాయో, చూడడానికి ఎంత బాగుందో ఇది. ఇప్పుడు దీన్ని మనం పెనం వేడివేడిగా ఆల్రెడీ ముందే పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకుని దాని మీద వేడివేడి పెనం మీద ఇలా వేసేసుకోండి. ఈ చుట్టూ నేను ఆల్రెడీ కొంచెం నెయ్యి వేసానండి లైట్గా, సో దాన్నే ఇలా పైన అద్దుతున్నాను అనమాట. ఇంకా మళ్ళీ మీరు సపరేట్గా నెయ్యి వేసుకోవద్దు, ఆల్రెడీ పెనం మీద ఉన్న నెయ్యి నేను ఇలాగా అద్దుతున్నాను. నేను ఆల్రెడీ 1 స్పూన్ నెయ్యి ఆల్రెడీ ముందే పెనం మీద వేసాను అనమాట. ఒకవైపు అయిన తర్వాత, బబుల్స్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి ఇలాగా తిప్పుకోండి. మిగతా నెయ్యి ఆర్ నూనె మీరు ఏది వేసుకున్నా ప్రాబ్లం లేదు, ఇలా అద్దుకోండి. కొంచెం నెయ్యి వాడితే ప్రాబ్లం లేదండి, కొంచెం నెయ్యి ఎప్పుడు మీకు ఆరోగ్యమే. సో 2 వైపులా ఇలా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.